మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే ఇలాంటి బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు. వేదాద్రి భువనగిరి జిల్లాలో కొరుకుడు బాబా భాగవతం సూపర్ టీవీ కెమెరాకు చిక్కింది. వేదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పుల్లాయిగూడెం గ్రామంలో కొప్పుల సైదిరెడ్డి అనే వ్యక్తి కొరుకుడు బాబాగా అవతారమెత్తాడు. అతడు చేసే మాయలు అన్ని ఇన్ని కావు. తన వద్దకు వచ్చే ప్రజలు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మీ ఇంటికి చేతబడి చేశారు, నేను వచ్చి దాన్ని తీసేస్తాను అంటూ మాయమాటలు చెప్తూ వారి వద్ద నుండి భారీగా సొమ్ము లాగేస్తున్నాడు. తన కొరికితే ఎటువంటి జబ్బు అయినా నయమవుతుందని అమాయక ప్రజలను మోసగిస్తూ కొరుకుడు బాబాగా పేరు తెచ్చుకున్నాడు. ఇందులో తన భార్య కవిత కూడా తన దగ్గరకు వచ్చే ప్రజలకు ఒక కొబ్బరికాయను 100 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటుంది. ఇటు విషయాన్ని గమనించిన మా సూపర్ టీవీ రిపోర్టర్ కరిచే బాబా బండారాన్ని బయటపెట్టాడు. ఇటు విషయాన్ని స్థానిక పోలీసులు కరిచే బాబాను కటకటాల పాలు చేస్తారా లేక కొరికించుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారా వేచి చూడాలి. అప్పుడు మా తోటలకు 20,000 ఆలోచించింది. మన పిల్లలకి ఎంత వెయిట్ పడుతుందా? కరెక్ట్ చెప్పు. ఎట్లున్నారు పెళ్ళైన మొత్తం అట్లే మంచిగా ఉంటారా మీ వాళ్ళు? మీ ఆయన ఉంటుంది కదా, అబద్ధం చెప్పకుండా చెప్పు, కరెక్ట్ చెప్పు. నాకు మంచిగా ఉంటుందా? పేరు మీ ఆయన పేరు ప్రసాద్. అర్జున్ చెప్పరా ఇక్కడ కొలికి కొలికేస్తా కలుగుతాను నా కన్న కంట పట్టి. కొరకలేదు అన్నా కదా చెప్పు మర్దన్నారు. అర్థమైందా మీ బాబు చెప్పేది? బామ్మర్దికి ఏంటిదండి? ఆయన బాధ నాకాడ తక్కువ ఉంటాడు అయ్యారు. ఆయన అంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళు అంటే చిన్న చిన్న గొడవలు ఒకటి వస్తున్నాయి వాళ్ళకి. పరిస్థితి అది మంచిగా లేదు. మీకు నేనేం చెప్పేది మీకు అర్థమవుతలేదు, నేను చెప్పింది అర్థం కాలేదు. ఈసారి వచ్చేటప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా తీసుకొని మట్టి తీసుకొని మీ మిస్సెస్ తీసుకొని ఇల్లు ఉడిచిన మట్టి ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నారు చూసినాము. ఇల్లు ఉడిచింది బండలు అంటే పొద్దున్నే ఉడిచినప్పుడు మట్టి తీసుకొని రండి, బాగా అవుతాడు. దాని గురించి ఏం బాధపడకండి. అంటే హాస్పిటల్కి పోతే టెస్ట్లలో వాటిలలో ఏం లేదంటారు వాళ్ళు. నేనేం చెప్తున్నా, 5 వారాలు రండి, మీ బామ్మది ఫస్ట్ ఎట్లున్నాడో అట్లా చేసే బాధ్యత నాకు. సరేనా?